మతిస్థిమితం కోల్పోయి కుటుంబానికి దూరమై దిక్కులేని వారిలా రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న దీనులకు అండగా నిలిచి ఆశ్రయమిస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఈ సేవాశ్రమంలో 600 మంది అనాథులు రక్షణ పొందుతున్నారు. వీరిలో కొందరిని పోలీసు వారు తీసుకొచ్చి పునర్జన్మ కల్పించారు. అలా సెప్టెంబర్ 4న కాచిగూడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సరిత గారు ఒక మహిళను ఇన్స్పెక్టర్ జ్యోత్స్నా గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి సేవాభావాన్ని చాటుకున్నారు. ఆశ్రమానికి చేరుకున్న తరువాత సిబ్బంది తనను కుటుంబ వివరాలు అడగగా తనది కర్ణాటకలోని అలంది ప్రాంతమని, కొడుకు భర్త ఉన్నారని చెప్పింది. అడ్రస్ చెప్పలేకపోయింది. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఆమెను లిఫ్ట్ ద్వారా వసతి భవనంలోని 4వ అంతస్తులో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లి బీపీ, షుగర్ లెవెల్స్, హార్ట్ బీట్ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆప్యాయంగా భోజనం తింటావా అని అడిగి ప్లేటు నిండా భోజనం పెట్టగా తృప్తిగా తింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సరిత గారు మాట్లాడుతూ మానసిక స్థితి సరిలేని ఈ అభాగ్యురాలిని ఇన్స్పెక్టర్ జ్యోత్స్నా గారి ఆదేశాల మేరకు ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. 3 days నుంచి మా పిఎస్లో తీసుకొచ్చారు. అయితే ఏరియాలో వాళ్ళందరూ ఈమెకు తప్పిపోయి వచ్చిందంటే మా పిఎస్కి తీసుకొని వచ్చినాం. కొంచెం అతిస్థిమితం లేదు కాబట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చి వచ్చినాం. మా ఇన్స్పెక్టర్ జ్యోత్స్నా మేడం చెప్పిందని ఇక్కడ తీసుకొని వచ్చినాం. నా పేరు సరిత, కాచిగూడ పిఎస్. కర్ణాటకకు చెందిన ఈ అభాగ్యురాలు పూర్తిగా కోలుకుని త్వరగా సొంతవారి చెంతకు చేరుకోవాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఈ వీడియో వారి కుటుంబీకులకు చేరే వరకు షేర్ చేయండి. ఈ వీడియో చూసి కుటుంబ సభ్యులు ఎవరైనా అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్లవలసిందిగా మనవి. ప్రజారక్షణతో పాటు సామాజిక సేవ ద్వారా రోడ్లపై తిరుగుతున్న అనాథ మానసిక వికలాంగులను తీసుకువచ్చి వారికి పునర్జన్మనిస్తున్న కాచిగూడ పోలీసు శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.